ప్రతి కాలమానంలో మనం పరిశీలన చేస్తే ప్రతి కాలమానంలో కూడా దేవుడు ఆయన ప్రజలకు దగ్గరగా ఉండాలని ఆశపడ్డాడు. ఏదేను తోట ప్రణాళిక కనుక మనం ఆలోచన చేస్తే ఉదయకాలమున సాయంకాలమున ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదామును దేవుడు కలుసుకుంటూ వచ్చాడు. ఎందుకు కలిశాడు అంటే దేవుడు తన ప్రజలకు దగ్గరగా ఉండాలనుకున్నాడు. ప్రతి కాలమానాన్ని మనం పరిశీలన చేస్తే మోషే కాలమానం వచ్చేటప్పటికి ఆదికాండం నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న అగ్ని పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. పొద మండుతుంది కానీ పొద కాలిపోవడం లేదు. దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ పొద దగ్గరకు మోషే వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. నిర్గమకాండం 33వ అధ్యాయాన్ని మనం చదివితే దైవలేఖనం సెలవిస్తున్నటువంటి మాట మనం పరిశీలన చేస్తే మరొకసారి ప్రత్యక్షపు గుడారంలో మోషే ఉన్నప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారబంధం దగ్గర మోషే నిలబడినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ప్రతి కాలమానంలో ఆయన ప్రజలకు సమీపంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ప్రతి కాలమానంలో ఆయన ప్రజలకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ విషయం ఏంటో తెలుసా? ప్రజలు వారి అతిక్రమమును బట్టి, వారి పాపమును బట్టి, కేవలం వారి దురాశను బట్టి మనుషులు దేవునికి దూరం అయిపోతూ వచ్చారు తప్ప దేవునికి సమీపంగా కానీ దేవునికి దగ్గరగా కానీ ఎట్టి పరిస్థితుల్లో మానవులు ఉండలేకపోయారు.